టిఫిన్ దాకా ఓకే, కానీ అక్కడ చట్నీ మాత్రం తినకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఈ రోజున సిటీల్లో చిన్న చిన్న టౌనుల్లో కూడా రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకుని టిఫిన్లు అమ్ముతున్నారు. మనం కూడా ఎగబడి మరీ తింటున్నాం. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమకు చేసే శ్రమ తప్పుతుందని వాటినే ఎంకరేజ్ చేస్తూ మాక్కూడా మీరు తిని ఓ పొట్లం కట్టి తెచ్చేయండి అని ఆర్డర్ ఇస్తున్నారు. సరే, ఎవరిష్టం వారిది, ఎవరి సంసారం వాళ్లది అనుకోకండి. అయితే వచ్చిన చిక్కల్లా ఇలా బయట తిళ్ళు తినడంతోనే మన పెద్దవాళ్లు చెప్తూనే ఉంటారు, బయట తిళ్ళు మరగద్దురా, ఇంట్లో తిండి సొక్కదురా అని. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లుగా అదేంటో మనకు మన ఇంట్లో ఆడవాళ్లు చేసే టిఫిన్ల కన్నా అక్కడ బయట రోడ్డు పక్కన మగ మహారాజులు చేసే టిఫిన్లు మహారుచిగా ఉంటాయి. సర్లేండి, అందులో తప్పేంటి అంటారా? తప్పేమీ లేదు. మీరు తినే టిఫిన్లు వేడిగా ఉన్నప్పుడు తింటే ప్రాబ్లం రాదు. అయితే ఎక్కడ సమస్య వస్తుంది అంటే చట్నీల దగ్గరే. రోడ్డు పక్కన అయినా ఇంట్లో అయినా ఇడ్లీ, వడ, గారె, దోశ వంటివి తినేటప్పుడు చట్నీ లేకుండా తినలేం కదా. ఇంట్లో అయినా ఏ కారప్పొడో మరొకటో వేసుకుని తిని అడ్జస్ట్ అవుతామేమో కానీ బయట మాత్రం అబ్బే అస్సలు అడ్జస్ట్ కాం. సాంబార్లో ఇడ్లీ పోసుకుంటున్నట్లుగా చట్నీని కూడా పోసుకుంటాం. చట్నీ సాధ్యమైనంత ఎక్కువ లొట్టలేసుకుంటూ తింటాం. అయితే అలా తినడమే సమస్య అంటున్నారు ఆహార నిపుణులు. ఇడ్లీ, దోశ, గారె వంటివి వేడివేడిగా వేస్తుంటారు, మనం ఖాళీ చేస్తుంటాం. కానీ చట్నీని అప్పటికప్పుడు చెయ్యరు కదా. ఈ చట్నీని ఉడకబెట్టడం కానీ వేయించడం కానీ చెయ్యరు కదా. దాంతో చాలా సూక్ష్మజీవులు చాలా తేలిగ్గా చట్నీ ద్వారానే కడుపులోకి ప్రవేశించే అవకాశం ఉందన్న నిజాన్ని చాలామంది విస్మరిస్తూ ఉంటారు. కాబట్టి రోడ్డు మీద తినుబండారాలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అప్పటికీ తినాల్సిన అత్యవసర పరిస్థితి వస్తే ముందు అవి వేడిగా ఉంటేనే తినండి, చల్లారినవి తినకండి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు చట్నీ తినకండి. చట్నీ లేనిదే తినడం కష్టమంటారా? అయితే అటువంటి ఆహారం తీసుకోకండి. చట్నీ లేని ఆహారాన్ని ఆహ్వానించండి. ఎందుకంటే మన అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆఫ్టరాల్ చట్నీ వల్ల చట్నీ చేసుకోవడం పద్ధతి కాదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.